థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరియం గారు అందరూ స్టాఫ్ అండ్ ఏజెంట్స్. నేను 1989 జూన్ 25 ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 36 ఇయర్స్ 35 ఇయర్స్ కంప్లీట్ అయ్యాను. అప్పటి నుంచి ఎందుకో అన్న మేడం అన్నట్టుగా ఈసారి 35 ఇయర్స్లో బర్త్డే రోజు ఏ రోజు ఆఫీస్కి రారు అన్నది నా మీద ఫస్ట్ కంప్లైంట్. అది దానికి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి, ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. 89 జూన్లో నేను జాయిన్ అయిన తర్వాత బ్రాంచ్ ట్రైనింగ్ అయినప్పుడు ఆగస్ట్ 31 ఇక్కడ రిలీవ్ అయ్యి 1 సెప్టెంబర్ నేను మచిలీపట్నంలో మా డిసిప్లిన్ సీతారామరాజు గారు అండర్లో జాయిన్ అవ్వాలి. 31 రోజు అమ్మ చనిపోయారు. ఆ డిసిప్లిన్ సీతారామరాజు ఫోన్ చేస్తే ఆల్రెడీ నువ్వు 31 లీవ్ ఉన్నావు, ఫస్ట్ లీవ్ ఇస్తాను, సెకండ్ గారు నువ్వు వచ్చి జాయిన్ అవ్వకపోతే నిన్ను అప్పుడు 3 డేస్ కన్నా ఎక్కువ లీవ్ లేదు టెర్మినేట్ చేస్తాను అని అప్పుడంటే ఆ ఫీలింగ్తో ఈ 35 ఇయర్స్ నేను ఇక్కడ వర్క్ చేసినా కూడా నాకు అంటే ఈ ఉద్యోగం కోసం నేను ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ వదిలేసి వెళ్ళి జాయిన్ అయ్యానా అన్న దాంతో నేను ఎక్కడ ఏ సెలబ్రేషన్స్ ఉన్నా కూడా కొద్దిగా దూరం జరుగుతూ ఉండేవాడిని మెయిన్. తర్వాత ఆఖరికి రిటైర్మెంట్ టైంకి వచ్చేటప్పటికి నా కుడి ఎడమ రెండు లాస్ అయిపోయింది. ఇటు వినోద్ కుమార్, ప్రభాకర్ నాయక్ 1989 నుంచి నాతో పాటు ఇద్దరు చైర్మన్ క్లబ్ మెంబర్లు ఎండిఆర్టీలో. ఏ రోజు సార్ రేపు 10 పాలసీలు కావాలంటే 10 రెడీ, 5 కావాలంటే 5 రెడీ. అటువంటి ఇద్దరు కోల్పోవటం చాలా మేజర్ లాస్. ఇంకా తర్వాత మధ్యలో అజారుద్దీన్ గారు అని, సలీం అని చాలా మంచి మంచి జెడ్ఎం క్లబ్ మెంబరు, చైర్మన్ క్లబ్ మెంబరు, ఎండిఆర్టీ అజారుద్దీన్ గారు చాలా మందిని ఎందుకో సర్వీస్లో వాళ్ళని హెల్త్ పరంగా లాస్ అవుతాం. దాంతో కొద్దిగా ఎల్ఐసిలో వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళే గుర్తొస్తా, ఏంది ఇంత క్లోజ్ ఫ్యామిలీ మాదిరి ఉన్న వాళ్ళని మిస్ అయ్యామే అన్న ఫీలింగ్తో అలా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా కొద్దిగా దూరం జరగడం, హ్యాపీనెస్లో సెలబ్రేషన్లో జాయిన్ అవ్వకుండా ఉండేవాడిని. ఆ తర్వాత 89లో స్టార్ట్ అయిన కాడి నుంచి క్యారియర్ మీరు ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఉన్న అందరూ సీనియర్స్ కానీ 2-3 జూనియర్స్ ఉన్నారు. అప్పుడు ఒక 1,75,20 మనీ బ్యాక్ పాలసీకి 6,000 రూపీస్ ప్రీమియం చెక్ వస్తే అసలు ఓల్డ్ సిటీ నుంచి మేము ఇక్కడ హైదరాబాద్ న్యూ సిటీకి అసలు మోటార్ సైకిల్ మీద ఎంత హ్యాపీగా వచ్చేవాళ్ళం సార్. 6,000 రూపీస్ ప్రీమియం వస్తేనే. నాకు ఒక సలీం అనే ఏజెంట్ ఉండేవాడు. రంజాన్ 1 మంత్ నైట్ ఆఫ్టర్ 2 o'clock రమ్మనేవాడు. ఆ షాప్స్ అబూబకర్ ఇప్పుడు ఆఫ్టర్ 2 o'clock ఓల్డ్ సిటీ షాప్స్ ఏమి క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ ఒక పాయింట్లో కలిసి ఏదో ఒక షాప్లో కూర్చొని 75-20 1 lakh పాలసీ 6,000 రూపీస్ ఇలా క్యాష్ వాళ్ళు ఇస్తే తీసుకొని అసలు ఎంత హ్యాపీగా ఉండేది ఆ టైంలో. ఇప్పుడు 6 lakhs ఎక్కించిన వస్తుందిలే, కంప్లీట్ అవుతుందిలే, అయిపోతుందిలే అన్న ఫీలింగ్. లో 5,000 పాలసీ నుంచి ఇప్పుడు 5 lakhs పాలసీ మినిమం ఇష్యూడ్, 5,000 సమ్ ఇష్యూడ్. ప్రొఫెషన్ పీరియడ్లో అప్పుడు సార్ రాలేదు. గురుమూర్తి అంతకుముందు 1 crore అని కంప్లీట్ చేసి రికార్డు ఉండేది సార్ మాకు. నేను 89లో జాయిన్ అయినప్పుడు 83 lakhs చేంజ్ ఏదో కంప్లీట్ అయితే 27 టేబుల్లో 17 లక్షలు వేసి 1 crore ప్రొఫెషన్లో కంప్లీట్ అయిందని పేపర్లో వేసుకునేవాం. అంతేందుకు సార్ ఇప్పుడు ఎల్ఐసి మనం అనుకుంటాం కానీ మేడం కేసు ఒకటి నేను బాంబే తీసుకొని వెళ్ళాను. సునీల్ సినిమా యాక్టర్ ప్రపోజల్ 2 crores అన్ని కంప్లీట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సెంట్రల్ ఆఫీస్లో పేపర్లో హ్యాండ్ ఓవర్ చేస్తే పేపర్లో చూస్తే ఆ నైట్ శ్రీకాంత్ వెహికల్ తీసుకొని యాక్సిడెంట్ అయింది. ప్రపోజల్ ఫుల్లీ పెయిడ్, ప్రపోజల్ సెంట్రల్ ఆఫీస్లో. నేను అక్కడ ఆ మేడం ఒక ఆమె ఉన్నారు, ఆమె చెప్తే నువ్వు ఒకసారి అక్కడ సిఎన్ఎస్ క్వశ్చనరీ ఫామ్ సబ్మిట్ చేయమన్నారు. సో మళ్ళీ ఇక్కడ మేడం ఫోన్ చేస్తే ఇక్కడ వాణి అని వాళ్ళు వెళ్ళి అప్పుడు అనిర్బన్ సహా అని ఇప్పుడు కేఎండిఓ ఎస్డిఎం గారు అక్కడ అరేంజ్మెంట్ పేపర్లో కటింగ్స్ అంటే ఈజ్ యాక్టివ్, ఓన్లీ యాక్సిడెంట్ వెహికల్కి అయింది, అది ఏం కాలేదని లెటర్ సైన్ చేసి డెసిషన్ ఇచ్చి ఇమీడియట్గా కంప్లీట్ చేశారు. సో ఏదైనా మనం ఎల్ఐసిలో కంప్లీషన్స్కి స్ట్రైట్ ఫార్వర్డ్గా మా కేశవన్ అన్నట్టు ఎదురుగా మొహం మీద నువ్వు ఎందుకు చేయవు అని అడిగితే అవుతుంది సార్. అంతేగాని దానికోసం మనం ఏదో రివర్స్ చేసి అది చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు అనేది. ఇంకోటి కూడా 35 ఇయర్స్లో ఎన్నో ఎర్లీ క్లైమ్స్ వచ్చింది.
కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్క క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవ్వలేదు నాకు. 35 years సర్వీస్లో ఒక్క క్లెయిమ్ డిక్లైన్ అవ్వలేదు. ఈవెన్ నేను సబ్మిట్ చేసిన ప్రపోజల్ ఒక్కటి కూడా డ్రాప్ అవ్వలేదు. ఇప్పటికీ సార్ రికమెండేషన్స్తో 10 crore ప్రపోజల్ టర్మ్ ప్లాన్ సెంట్రల్ ఆఫీస్లో ఉంది. వాళ్ళు అతనికి ప్రైవేట్ పాలసీస్ కొన్ని డీటెయిల్స్ అడిగారు, అవి సబ్మిట్ చేసాము. అంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం కన్నా యాక్చువల్గా చేసుకుంటే ఏది ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా వీఆర్ఎస్ ఎందుకంటే మా పాప మొన్న నవంబర్ ఆ టైంలో ఫోన్ చేసి నాకు I-140 అప్లై చేశారు, 18 months వరకు ఇండియా రావడానికి లేదు అని చెప్తే 18 months అంటే నాకు రిటైర్మెంట్ టైం అవుద్ది, అప్పటిదాకా నువ్వు రాక నేను రాకుండా ఉంటాం ఎందుకు, నేను వస్తాను అని. ప్లస్ నా కొడుకుని మే 12th కాన్వకేషన్ ఉంది. బాబు అన్నాడు, నాది కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోద్ది, నేను అక్క దగ్గరికి వస్తాను, నువ్వు కూడా వచ్చేసి అమ్మ వచ్చి ఒక నెల వెనక్కి వెళ్ళిపోద్ది, తర్వాత మన ముగ్గురు కాస్త జర్నీ మనం ముగ్గురు ఎంజాయ్ చేద్దాం అన్నారు. నేను అనే అనుకున్నాను, నేనేదో LICలో ఇక్కడ పొడిసేస్తూ ఇక్కడ జూలై 26 వరకు ఉండి ఆలోపు పాపకు పెళ్ళి అయిపోయి ఈడు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నేను వస్తానన్నా ఇప్పుడు మాకు వీలవదు నాన్న, కుదరదంటారేమో, ఇంత పిల్లలైన వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి, సరే ఎలాగో ఇక్కడ మనకి స్టాగ్నేషన్ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, తర్వాత వేజ్ రివిజన్ నెక్స్ట్ దానికి ఎలిజిబిలిటీ లేదు, ఇవన్నీ లేనప్పుడు సరే రెస్ట్ తీసుకుందాం ఇంకా అని. నేను అదే సార్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే March 31 వరకు లాస్ట్ ఇయర్ టార్గెట్ నా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ నేను కంప్లీట్ చేస్తాను. తర్వాత నాకు ఒక 1.5 crore సింగిల్ ప్రీమియం కూడా NRI ఉన్నది, అది వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి సార్, నేను అన్నీ కంప్లీట్ చేసి నా బాధ్యత బయటకు వస్తాను. కానీ అంతవరకు మిమ్మల్ని బ్రాంచ్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నా లాస్ట్ ఇయర్ మీద మైనస్ ఉండను సార్. తర్వాత ఈ ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అయినప్పుడు ఒక 5 years తర్వాత, అంటే దాదాపు 25 years నుంచి కిరణ్ 10th పాస్ అయిన చిన్న అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఈరోజు ఒక MDRT ఏజెంట్. తర్వాత మా కిరణ్కి మేమే పెళ్లి చేశాం, నేను వాణి మేమే కన్యాదానం చేశాం. మా పెద్ద కూతురుతో సమానం. నేను ఇప్పటికీ అనుకున్నాను, అనుదీప్ కిరణ్ వీళ్ళిద్దరిని MDRT చేద్దాము. MDRTలు అయిపోయారు, CM క్లబ్ మెంబర్ చేసి వాళ్ళని మన కాన్సాబాదర్యంలో క్లియాలో పెట్టేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా నెక్స్ట్ 1 yearలో అవుతుంది కిరణ్ అండ్ అనుదీప్. ఆ ఒక్క టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ MDRTs అందరూ బాగానే ఉన్నారు. బిజినెస్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ మేజర్ నాకు వినోద్ లాస్తో బ్రాంచ్కే లాస్ అయింది సార్. బ్రాంచ్కే లాస్ కాదు, ఎక్కడ మీ ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా ఎంత హెల్త్ ప్రాబ్లం లేకపోయినా మై హూ అంటాడు. ఎనీథింగ్ ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ 3 times ఆ వినోద్ కాల్ లేకపోతే రోజు కంప్లీట్ అయ్యేది కాదు. ఈ రోజు కూడా వినోద్ చాలా వచ్చేసి హెల్త్ ప్రాబ్లంతో ఆఖరికి చాలా సఫర్ అయినా కూడా. తర్వాత మొన్న లాస్ట్ 3 months బ్యాక్ ప్రభాకర్ నాయక్ గారి ఓల్డ్ ఏజ్, కానీ అది ఇప్పటికీ వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ మనతో కాంటాక్ట్లోనే ఉన్నారు. అది ఇంకా సర్వీస్ ఎంత ఉందో అన్నది ఇంకా 1 year 5 months ఉన్నది. అది ఎంత చేసినా అది వెళ్తానే ఉంటుంది. పొరపాటున మళ్ళీ 62 చేస్తే మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ వస్తుందేమో అని చెప్పి భయపడి ముందు మనం బయటకు వెళ్ళిపోయి రేపు మార్చిలో 62 వచ్చింది అనుకో, అమ్మాయి మనకైతే లేదులే అనుకోవచ్చు. లేకపోతే అమ్మ మళ్ళీ వేజ్ రివిజన్కి ఉంది ఛాన్స్, మళ్ళీ అప్పుడు దాకా ఉండాలి, మళ్ళీ ఈ ఆలోచనలు ఈ ఆశలు ఎక్కువైపోతున్నాయి. మనకి కాస్త లైఫ్ కూడా ఎంజాయ్ చేద్దాము. ఈ 35 years LICకి 100% చేశాను నేను. ఎప్పుడు కూడా ఏ రోజు నేను ఏజెంట్స్ని ఎప్పుడు కూడా నా వాళ్ళ ఫోన్ నేను మిస్ అయింది లేదు. ఈవెన్ నా ఏజెంట్లు అని కాదు, బెంజమిన్ అయినా ఎవరైనా కూడా, ధనంజయ, ఎవ్వరి ఫోన్ కూడా ఇప్పటి వరకు నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా వీళ్ళు నా ఏజెంట్ కాదులే నాకేం పనిలే అన్నట్టు కాకుండా ఎక్కడున్నా కూడా. ఈవెన్ మా అన్నది 3 నెలలు ఫోన్ చేసినా వాడు ఫోన్ ఎత్తలేదు. ఒక రోజు ఫోన్ చేశాడు, మళ్ళీ పాప ఈ కస్టమర్ దగ్గర ఉన్నాడు, ఏం ప్రాబ్లం ఉన్నాడు అన్నది చెప్పడంటే, సార్ ఏమనుకోవద్దు అంటాడు. ఏమనుకోలేదండి, ఎవ్రీబడి ఇన్ లైఫ్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు బిజినెస్కి ఫోన్ ఎత్తలేదని మన కోపం వాడికి ఎందుకు చూపించాలి? ఎవరిది వాళ్ళకు ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు వాడికి బిజినెస్ చేయాలి, సంపాదించుకోవాలని ఆశ ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. ఏదో ప్రాబ్లమ్స్ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఏదో ఉంటుంది. అంటే నేను అందుకే ఎవరి మీద కోపం రాదు, ఎందుకు రాదంటే
నేను అనుకునేది నా ప్రాబ్లమ్స్ నాకుంటే వాటి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. మన ప్రాబ్లం మనం ఉన్నప్పుడు ఇంకొకరు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మనకు కోపం వస్తుంది. మనం వాళ్ళ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. అన్నెసరీగా ఇప్పుడు ఎవరు ఏదైనా ద్వేషం పెంచుకున్నా ఏది పెంచుకున్నా ఫ్రీగా వాళ్ళకి రెంట్కి ఇచ్చినట్టు ఉంటుంది మన బాడీ. ఎప్పుడు 24 hours వాళ్ళ గురించి ఆలోచించుకుంటాం. మన తిట్టాడు అనుకో, మన కాదులే అని వెళ్ళిపోయాం అనుకో, అయిపోయా. ఎందుకు తిట్టాడు అనుకుంటానంటే 24 hours మనకు తలనొప్పి మనకు బీపీ రైజ్ అవుతుంది. నన్ను కాదులే అనుకున్నాం అనుకోండి, వాడే ఫీల్ అవుతాడో లేకపోతే ఏమన్నా అనుకోండి, మనకైతే మన హెల్త్ అయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈరోజు కంగ్రాచులేషన్స్ నా రిటైర్మెంట్ బెనిఫిట్ ఆఫీస్కి ఇచ్చినందుకు. ఎందుకంటే ఈరోజు జోన్లో నెంబర్ 1 బ్రాంచ్ మనమే. ఇంకా ఎన్నో మాట్లాడాలని ఉంది కానీ నేను మాత్రం పేపర్ వరకే రిటైర్మెంట్. నా సర్వీసెస్ అన్నీ మేడం రిటైర్ అయ్యే వరకు అంటే 2027 ఆగస్టు వరకు నేను ఎల్ఐసిలోనే ఉంటాను. ఎక్కడున్నా కూడా డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. కానీ నేనేమి లిఖాలు అవి ఏమీ తీసుకోను. నేను హ్యాపీగా నా ఏజెంట్కి సర్వీస్ చేసుకుంటాను. ఏదైనా ఒప్పుకుంటే మేడంకి ఏమైనా సపోర్ట్ చేయమంటే చేస్తాను. అంతేగాని ఎవరిని ఎక్కడ కూడా కాంపిటేటివ్గా మార్కెట్లో మీకు ఎవరికి రాను. నేను చేయాల్సింది మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంతవరకు ఈరోజు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన మా అనుదీప్, కిరణ్, తర్వాత మా ప్రసాద్, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ ఫంక్షన్ జరిగేదే కాదు. నేను అనుకోని విధంగా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా ఇంత గ్రాండ్గా వీళ్ళు కష్టపడతారు, పిల్లలు చేస్తారు అనుకోవటం. వన్స్ అగైన్ థ్యాంక్స్ మై టీమ్. ఇప్పుడు అందరికీ మా పేరున ధన్యవాదాలు చెప్తూ మా సారు అందరికీ కూడా, మా కేశవన్నకి, అన్న నేను అన్నానే అంట నువ్వు ఇదే హెల్ప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా పట్టుకో, వీడియో తీస్తూ ఉండు. వీడియో తీస్తూ ఉండు. ఆ వీడియో నడుస్తుంది, ఓకేనా?